చూడండి, మా ఇంటి దగ్గర ఉన్న ఒక హై స్కూల్లోని ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు జరిగాయండి. అక్కడ అలా ఉండడం వల్ల చాలా క్రౌడ్ వస్తుందని పోలీస్ పీపుల్ని సెక్యూరిటీగా కూడా ఉంచారండి. ఏ విధమైనటువంటివి జరగకుండా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి, లోపలికి వెళ్ళాక ఈ విధంగా ఉందండి. వెళ్ళిన వెంటనే మనకి నామం పెడుతున్నారండి చక్కగాను. అండ్ ఇక్కడేమో డెకరేషన్ చేశారు ముగ్గుతోని, చూడండి. తర్వాత లోపలికి వెళ్ళాక ఇంకా ఇట్లా ఇప్పుడు లెఫ్ట్ సైడు లోపలంతా ఇట్లా హరే రామ హరే కృష్ణ సాంగ్ పెట్టి అక్కడ అందరూ కొంచెము ఇట్లాగా ఇట్లా ఏమంటారు, ఇట్లా చిడతలు ఇట్లా కొడుతూ డ్యాన్స్ వేస్తారు చూడండి, ఆ విధంగా చేస్తున్నారనమాట. ఇప్పుడు చూపిస్తున్న క్రౌడ్ అంతా శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో కూర్చోపెట్టారు. అది మనము మెల్లిగా ఊపడం కోసం, ఆ ఉయ్యాలు ఊపడం కోసం ఈ లైన్ అంతా అనమాట. ఓకే, చాలా మంది వచ్చారండి, చాలా జనము. అండ్ లైన్లో అక్కడక్కడ ఇవి బ్యానర్స్ అండి, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని బ్యానర్లు పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడిని పెట్టి ఇక్కడ మనం ఇక్కడ పువ్వులు వేయడానికి దర్శనం అన్నమాట. శ్రీకృష్ణుడు రాధ. ఎవరైనా అర్చన చేయించుకోవాలి అంటే కూడా చేయించుకోవచ్చండి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, మా ఊర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇదంతా ఆర్గనైజ్ చేశారండి. ఎవ్రీ ఇయర్ చేస్తారంట, నాకు అంత ఐడియా లేదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడికి. ఇదిగోండి, ఉయ్యాల దగ్గరికి వెళ్ళాక పువ్వులు కూడా ఇస్తున్నారండి. అక్కడ ఇచ్చి ఆ పువ్వులు దేవుడి మీద వేసి దండం పెట్టుకున్నాక పక్కన ఉయ్యాలు ఉందన్నమాట. చూడండి, అది కూడా చూపిస్తాను వీళ్ళు వెళ్ళిపోయాక, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయాక. చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చారండి. ఓ మై గాడ్, అంత క్రౌడ్ వచ్చారు. ఇదిగోండి, ఇక్కడ కృష్ణ రాధలు, రాధాకృష్ణులు. అండ్ పక్కన ఉయ్యాలండి. ఇక్కడ అందరు అడ్డు వచ్చేస్తున్నారు అసలు. ఇదిగోండి, ఇక్కడ మొత్తం బాగాను. Hare Krishna. So we will now commence the eagerly anticipated cultural programs. Our community here is full of very talented youth, and I don't know about everyone here, but I've been elated to see. అండ్ ఎవరన్నా పళ్ళు పూలు ఇస్తే అక్కడ దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి మనకి ఇచ్చేస్తున్నారు మళ్ళీ. స్టేజ్ పెట్టి అక్కడ పిల్లలతోని అన్ని రాధాకృష్ణకి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ లాగా డ్యాన్స్లు అండ్ చిన్న చిన్న స్కిట్లు అట్లాంటివి పెట్టారండి ఇక్కడ. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ ఫుడ్ అండి, అంతా ఇక్కడ ఫుడ్ 4-5 స్టాల్స్ పెట్టారండి. క్రౌడ్ ఎక్కువసేపు లైన్లో నుంచోకూడదు అనే ఉద్దేశంతో అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే చాలా బాగానండి. అందరూ ఎవ్వరు ఏమీ విసుక్కోకుండా వాళ్ళు ఎంత పొలైట్గానండి, ఎంత బాగాను అన్ని చోట్ల చిరునవ్వుతో ఆన్సర్ అండి, ఏదన్నా అడిగితే కూడాను హరే కృష్ణ అనుకుంటూ. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టారు, ఇప్పుడు చూపిస్తుండేది. ఎవరన్నా రెండోసారి వడ్డించుకోవాలి అనుకుంటే ఇక్కడండి, అక్కడంతా మళ్ళీ లైన్లో వెళ్ళి నుంచోవాలి కదా రెండోసారి కావాలి అంటే, అలా కాకుండా ఇక్కడ అనమాట. ఇది రెండోసారి ఎవరన్నా ఇంకా కొంచెం తినాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ పెట్టారనమాట.
అండ్ ఇదంతా ఫ్రీ ఫుడ్ అండి. ఇక్కడ మాత్రం కొంచెం సేల్ పెట్టారు, స్వీట్లు అట్లాంటివి జస్ట్ ఫండ్ రైజింగ్ లాగా కొంచెం సేల్ పెట్టారనమాట. లడ్డూలు, మైసూర్పాకులు, కాజాలు అట్లాగనమాట. అండ్ ఎవరన్నా ఇంకా కొనుక్కోవాలి వేరే ఫుడ్డు, గుడి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అదే కాకుండా ఇంకా వేరే ఫుడ్ కూడా కావాలి అనుకుంటే అక్కడ పన్నీరు అండ్ పూరి అట్లాంటివి కూడా పెట్టారనమాట. అండ్ కొన్ని ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన బొమ్మలన్నీ అమ్ముతున్నారండి. అన్నీ డివోషనల్గానే, అన్నీ లార్డ్ కృష్ణకి సంబంధించినవే ఇక్కడ అన్నీ సేల్ చేస్తున్నారన్నమాట. దండలు అట్లాంటివన్నీ అన్నమాట. ఇవన్నీను అన్నీ లార్డ్ కృష్ణ రాధాకృష్ణులకి సంబంధించినవే. అండ్ పుస్తకాలండి, భగవద్గీత పుస్తకాలు, భాగవతం పుస్తకాలు అన్నీ, అవి కూడా బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయండి అక్కడ. చూడండి అక్కడ స్టాల్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాక ఇక్కడ ఇటు సైడ్ వచ్చామండి. ఇంకో సైడు వస్తే ఇక్కడంతా ఫుడ్ సేల్ చేస్తున్నారండి. చూడండి, ఇడ్లీ, వడ, పానీపూరి అన్నీ రకరకాలు ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నా. ఇవి మాత్రం ఫండ్ రైజింగ్ కోసం సేల్ చేస్తున్నారండి. పానీపూరి, పాన్ పిజ్జా, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ ఇవన్నీ అక్కడ ప్యాక్ చేస్తున్నారనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చట్నీ, ఇడ్లీ అట్లాంటివి అన్నమాట. ఇక్కడ సాంబారు, ఇది పనీర్, ఇవన్నీ ఫండ్ రైజింగ్ కోసం సేల్ అన్నమాట. ఇవన్నీను మనం మనీ పెట్టి కొనుక్కోవాలి ఇవన్నీను. అలా చూసుకుంటూ నడుస్తూ ఉంటే అక్కడ ఒక క్లాత్ బట్టలు అమ్మేది స్టాల్ కూడా ఉందండి. ఇక్కడ ఊరికే చూసాము, ఏం కొనుక్కోలేదు, అంతా చూస్తూ వెళ్ళామంతే. మళ్ళీ బుక్స్ ఇక్కడ. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం ఏదన్నా గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట ఇప్పి వెళ్తాం కదండి, అదేవిధంగా ఇది హై స్కూల్ అయినప్పటికీ కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదండి, లోపల లాబీలో కూడా చెప్పులు అలౌడ్ లేకుండా హై స్కూల్ బయటే చెప్పులు ఇప్పాలండి. ఇప్పేసి ఇష్టం వచ్చినట్టు వదిలేయడం కాదండి. అసలు వాలంటీర్స్ ఉన్నారండి, నిజంగా వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకోవాలండి. నిజంగాను మన చెప్పులు ఇట్లా చేతితో తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఒక నెంబర్ దగ్గర పెడుతున్నారండి. ఆ నెంబర్ మళ్ళీ ఒక చిన్న చిట్టి మీద రాసి మనకి ఇస్తున్నారు. మనం రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఆ నెంబర్ చూపిస్తే మన చెప్పులు మనకి ఇస్తున్నారండి. ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే వాలంటీర్స్ అందరూను
అంత చాలా బాగుందండి అసలు. నేను ఫస్ట్ టైం వెళ్ళానండి. ఇంత విధంగా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడం అసలు ఎక్కడా చూడలేదు. ఏ ఈవెంట్లో చూడలేదు అసలును. అంత బాగా చెక్ చేశారు. ఎంత పొలైట్ వే అండి. ఆ వాలంటీర్స్ కూడా అందరూ అంత పొలైట్గా చక్కగా హరే కృష్ణ అనుకుంటూ ఆన్సర్ చెప్తున్నారు. తెగ నచ్చేసింది నాకు ఇంక అసలు. వచ్చిన జనాలందరూ ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా అంత బాగా ఎంతమంది వాలంటీర్స్ చక్కగాను అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి అసలు. అంతమంది జనానికి కూడా ఫ్రీ ప్రసాదం కూడాను.